లోకల్ న్యూస్ నేను తులసి. ప్రజావానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. భూములు రెవెన్యూ శాఖకు చెందిన ఫిర్యాదులు వచ్చాయి. తక్షణమే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందో, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి వినతులపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం వినతులను శాఖల వారీగా పంపించడం జరుగుతుందని వాటిని వెంట పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు. వినతులపై చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ సమగ్ర నివేదికలు పంపించాలని అన్నారు. ఒకవేళ వినతులు పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యలకు సంబంధించి ఇకపై వారం సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. 6 నెలల నుండి మధ్యాహ్న భోజన 6 నెలల బకాయిలను చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేశారు. కోడిగుడ్లను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా చేపట్టారు. వెంటనే బకాయి బిల్లులో కోడిగుడ్లను అందించాలని నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లాలో వేలాది మంది మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలో 6 నెలల నుండి, మండలాల్లో 4 నెలల నుండి బిల్లులు అందక ఆగమవుతున్నారని కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అందుకు అనుగుణంగా బిల్లులను సకాలంలో అందించడం లేదని తెలిపారు. ఈ ధర్నాలో జిల్లా మధ్యాహ్న భోజన అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి సుజాత పలువురు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 6 నెలల నుండి మధ్యాహ్నం భోజనం బిల్లులు ఇప్పటి వరకు ప్రభుత్వాలు చెల్లించట్లేదు. గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అదే రకంగా చేసింది. ఇప్పుడు కొత్త వచ్చిన గవర్నమెంట్ కూడా కనీసం మధ్యాహ్నం భోజనం కార్మికుల పట్ల చులకనగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. బకాయి వేతనాలను ఇవ్వాలనేది అధికారుల వేధింపులు, హెడ్ మాస్టర్ల వేధింపులు అరికట్టాలి అనేది. అదేవిధంగా ఇవాళ బకాయి తెచ్చుకొని పుస్తల తాడు తాకట్టు పెట్టి, అనేక ఇండ్లు తాకట్టు పెట్టి, కాగితాలు తాకట్టు పెట్టి, ఇవాళ బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి మధ్యాహ్నం భోజనం ఏజెన్సీని ఇవాళ కార్మికులు నడిపిస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం చెల్లించాలనే ఆలోచన విజ్ఞాత కూడా లేదు అనేదే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకవైపు నుంచి స్థానికంగా హెడ్ మాస్టర్లు వేధిస్తూ ఉన్నారు. ఇంత పప్పు వేయాలా, ఇంత కూర చేయాలి, ఇన్ని గుడ్లు సప్లై చేయాలనేది. మేము ఒకే ఒకటి చెప్తున్నాం, గుడ్లని కూడా ప్రభుత్వమే సప్లై చేయాలి. బకాయి వేతనాలు కోట్ల రూపాయలు ఇవ్వాలి. నిజామాబాద్కు బకాయిలు ఉన్నాయి, వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానికంగా హెడ్ మాస్టర్లతోటి ఒక్కసారి సమావేశాలు పెట్టి వాళ్లకు వేధింపులను ఆపాలి. చేస్తే చేయండి, వెళ్ళిపోండి. ఇవాళ లక్షల డబ్బులు అప్పులు చేసుకొని వచ్చి పిల్లలకు తిండి పెడతా ఉంటే చేస్తే చెయ్యండి, లేకుంటే లేదు. నువ్వు ఇవాళ సరిగ్గా పిల్లలకు చదువు చెప్పట్లేవు. నువ్వు చేస్తే చెయ్యు, పోతే పోని అదే తిరిగి కార్మికులు చెప్తే ఎక్కడికి పోతావు హెడ్ మాస్టర్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా హెడ్ మాస్టర్లను ఆలోచించి కార్మికులను ఏదైతే వేధింపులను వెంటనే అరికట్టాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ పోరాటాలు స్థానికంగా ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా బకాయి వేతనాలను స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐటియుసి డిమాండ్ చేసింది. ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు పెంచాలని కోరారు.
జిల్లా కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. రైస్, ఆయిల్, దాల్ అండ్ ఫ్లోర్ మిల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిజామాబాద్ రైస్ మిల్ యాజమాన్యాలు స్థానిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రైస్ మిల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ అధ్యక్షులు ఓమయ్య పేర్కొన్నారు. దీనివల్లనే స్థానిక కార్మికులకు కాకుండా స్థానికేతర కార్మికులకు అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిని తక్కువ వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. 2023 అక్టోబర్ 31తో వేతన ఒప్పందం ముగిసినందున నవంబర్ 1 నుండి కార్మికుల నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు అమలు చేయాలన్నారు. ఇండస్ట్రీలో ప్రమాద నష్ట పరిహార చట్టాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో రైస్ మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లకు, హెల్పర్లకు, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదే రకంగా అక్టోబర్ 31తో ముగిసినటువంటి వేతన ఒప్పంద గడువు నవంబర్ 1వ తేదీ నుంచి నూతన వేతనాలు అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఎన్నిసార్లు అధికారులకు కానీ యాజమాన్యానికి విన్నపాలు ఇచ్చినా కనీసం ఒకసారి చర్చలకు పిలవటం తప్ప వేతనాలు పెంచుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి, ప్రభుత్వం చొరవ తీసుకొని యాజమాన్యం దిగొచ్చి కార్మికులకు పెంచాల్సినటువంటి వేతనాల్ని వెంటనే పెంచి అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, వాళ్ళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కార్మికులందరినీ కూడా రోడ్ల మీదకి నెట్టేసి ఇవాళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికుల్ని తక్కువ వేతనానికి ఎక్కువ పని గంటలకు పని చేయించుకుంటూ ఇవాళ వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ తెలంగాణ కార్మికులకు ఉపాధి లేకుండా స్థానిక యాజమాన్యం చేస్తూ ఉన్నది. లేబర్ అధికారులు కూడా ఇవాళ యాజమాన్యానికి సహకరించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని లేబర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి స్థానిక కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా నిజామాబాద్ కార్మికులకే ఉపాధి కల్పించే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని, అదే రకంగా వాళ్ళ వేతనాల్ని పెంచడంతో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, గ్రాడ్యుటీ, బోనస్ చట్టాలని అమలు చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రియల్ చట్టాలని రైస్ మిల్ ఇండస్ట్రీలో అమలు చేసే పద్ధతిలో కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. లేకపోతే కనుక రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సూర్యుడు ఉత్తరాది నుండి దక్షిణాయనంలోకి వెళ్లే సమయంలో జరుపుకునే 3 రోజుల పండగ సంక్రాంతి. ప్రస్తుత జెట్ స్పీడ్ కాలంతో పోటీ పడుతున్న సమయంలో పండగలకు అంతగా ప్రాముఖ్యత లభించడం లేదు. విద్యార్థులకు పండగ విశిష్టతను తెలియపరిచేందుకు ముందస్తు సంబరాలను జరిపారు. రైతు సాగు చేసిన పంట ధాన్యం ఇంటికి చేరే సమయం. నూతన అల్లుళ్ళు అత్తవారింటికి వచ్చి సంబరాలు జరుపుకునే పండగ. సంక్రాంతిని మొదలుకొని కనుమ వరకు జరుపుకునే పండగ సంక్రాంతి. పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించేందుకు గాను బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల సిబ్బంది ముందస్తుగా విద్యార్థులు వివిధ వేషధారణలతో సంక్రాంతి శోభను ప్రదర్శించారు. కీడు మాసంగా భావించే ఈ ధనుర్మాసంలో కీడు తొలగిపోవడానికి పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇంటి ముందు పాలు పొంగించి ప్రత్యేక పూజలు చేస్తారు. యువతులు, మహిళలు రంగవల్లులు వేసి వాకిట్లో కొత్త అందాలను తెస్తారు. రథం ముగ్గులు వేయడానికి పోటీ పడతారు. నూతన వస్త్రాలను ధరించి పొలం గట్లపై సంతోషాల మధ్య గడుపుతారు. బావ మరదళ్ల సరసాలు, గొబ్బెమ్మల ఆటలు, వివిధ రకాల పిండి వంటలు సంక్రాంతి స్పెషల్. పలు చోట్ల కోడి పందాలను ఆడడం ఆనవాయితీగా వస్తున్న ఆచారంగా మారింది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఈ పండగ ప్రత్యేకం. గతంలో ఇవన్నీ ఆచారంగా వ్యవహరించేవారు. కానీ నేడు పండగ రోజున పిండి వంటలు చేసుకుని నాన్ వెజ్ వంటకాలు వండుకొని తిని మమ అనిపిస్తున్నారు. పండగ విశిష్టతను పిల్లలకు వివరించేందుకు ఇందూర్ మోడల్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. పాఠశాల కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పండుగ విశిష్టతను పిల్లలకు తెలిసేలా సందేశం ఇచ్చారు. పాఠశాల సిబ్బంది, పలువురు ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. జనవరి వచ్చిందంటేనే మనకి ముందుగా తెలిసే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే శంకరుడు మకర రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటాము. సో ఇక్కడ ఈ రోజున ఇందూర్ ప్రైమరీ స్కూల్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంత ముందుగానే ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం ఒక పల్లెటూరి వాతావరణం అనేది చాలా మిస్ అయిపోతున్నాం ఈ మోడర్న్ జనరేషన్లో. సో పండగ వాతావరణం అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది అని పిల్లలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పేసి ఆదివారం రోజు ముందే మేము వచ్చి మొత్తం సెట్టింగ్స్ చేసేసి
అన్నీ తయారు చేసి సోమవారమే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కరెస్పాండెంట్ కోడలి కిషోర్ గారు అండ్ మరియు మా ఉపాధ్యాయ బృందము అండ్ డ్రైవర్లు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇది ఇక్కడ ఇంత చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు నేను. సో ఇక్కడ ఈ మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లలకి ఇవన్నీ కూడా ఎలా జరుపుకుంటాము అనేది వాళ్ళకి పెద్దగైనాక కూడా వాళ్ళకి మెమొరబుల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గారికి, శ్రీనివాసరావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకి మరియు మేడం మోహన్ మేడం గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ నమస్కరిస్తూ ఈ సంక్రాంతి సంబరాన్ని మనం గత సంవత్సరాలు చేస్తా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా సుధా మేడం మరియు టీచర్ల బృందం మరియు ఇతరులు దీంట్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత సాగుతూ చేస్తా ఉన్నారు. దీన్ని ఇక్కడ చూపించాలి పిల్లలకి. ఈ ప్రత్యేక ఏదైతే పండుగలు ఎన్ని ఉన్నాయో మర్చిపోతా ఉన్నారు పిల్లల్లో, వాళ్ళలోకి ఈ పండుగ ఎందుకు ఇట్లా ఆవశ్యకత ఎందుకనే దాని మీద సుధా మేడం ఈ అన్నింటినీ కూడా రాత్రి నెలలో ఆర్మేషన్ కృషి చేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రైమరీ స్కూల్లో చేసే కార్యక్రమాలు అంటే హై స్కూల్లో చాలా చేస్తూ ఉంటాం, కానీ ప్రైమరీ స్కూల్లో అక్కడికంటే ఎక్కువ కార్యక్రమాలు ఇక్కడ అవుతాయి. కానీ ఫోకస్ తల్లిదండ్రులకి ఫోకస్ అవుతుంది. దాంట్లో ఇక్కడ దాదాపు 800 మంది స్టూడెంట్స్ని మేడం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా నమస్కరిస్తూ, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలకి చాలా తోడ్పాటు ఇస్తారు. మేము ఇంతమంది మన కార్యక్రమాల్లో ఈ సంవత్సర కార్యక్రమాలు చేస్తే అనేక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ మేడం గారు ఉన్నారు, మహిళా డిస్ట్రిక్ట్ గవర్నర్. మంచి మన జిల్లాలో, రాష్ట్రంలో, భారతదేశంలో, ప్రపంచంలో కూడా #1 డిస్ట్రిక్ట్ గవర్నర్గా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఇది మన చరిత్ర, మన బోధన్ని ప్రపంచంలో ప్రపంచ పటం ఇంటర్నేషనల్ దాంట్లో చూపించారు. కాబట్టి అలాంటి లక్ష్మీ నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ లో నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. తెరాస శ్రేణులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కార్యకర్తలు కలవకుండా చేయడం వల్లనే నేడు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ లో తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే బీఆర్ఎస్ నేతలే రకరకాల అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. కార్యకర్తలను, అధిష్టానాన్ని, నేతలను కలవకుండా కొందరు అడ్డుపడ్డారని సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కోటరి ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. వారి సొంత కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలను ఇవ్వడం వల్లనే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కింది స్థాయి క్యాడర్ ఎవరైనా నేతలను కలిస్తే వారిని దూరం పెట్టారని, దీనితో తీవ్ర వ్యతిరేకత మొదలైంది అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో మనం ఓడిపోయామంటే నేతలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, జిల్లాలో పార్టీ పనితీరుపై లీడర్లు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటును గెలిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. కాగా కార్యకర్తలను కలవకుండా సొంత పార్టీ నేతలే స్వయంగా తనను అడ్డుకున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, పార్టీ కీలక నాయకురాలు అయిన కవితనే అడ్డుకున్న గులాబీ లీడర్లు ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ మృతి పట్ల జిల్లా యంత్రాంగం సంతాపం తెలిపింది. ఆ శాఖలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ మృతి చెందడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేసింది. 2021 ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన లేబర్ డిప్యూటీ కమిషనర్ రవిశంకర్ క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శివశంకర్ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందో, డిఆర్టీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కార్మిక శాఖ అధికారి యోహాన్,
ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శివశంకర్ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రాంశ్రా, పి ఆదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందు, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శివశంకర్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగి అన్ని తానై వ్యవహరిస్తున్నారని నరేందర్ అనే బాధితుడు వాపోయాడు. 4 సంవత్సరాల క్రితం అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం చేపడితే అడ్డుకుంటున్నారని బాధితుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి మున్సిపల్ కార్యాలయం పక్కన ఇంటి నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ అనుమతులు తీసుకొని 4 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. కానీ పక్కనే ఉన్న మున్సిపల్ ఉద్యోగి సోదరుని ఇల్లు ఉండడంతో కావాలని అడ్డుకుంటున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ మకరన్ వారం రోజులలో వాటిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. లేని పక్షంలో న్యాయస్థానంను ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో సైతం న్యాయస్థానంను ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందన్నారు. కానీ ఉద్యోగి వల్లనే మాకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ప్రజావాణికి ఈరోజు అటెండ్ అయినాము. మున్సిపల్ కమిషనర్ని కలిసినామండి మా ప్రాబ్లం గురించి. మేము మున్సిపల్ ఆఫీసుకు బిల్డింగ్ పక్కనే 4 క్వార్టర్స్ ఉంటాయండి. మేము మొదటి క్వార్టర్లో రణవీర్ భూపాల్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు. పక్కన మా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. మాది అతను 420 గజాలు, యాక్చువల్గా అతను ల్యాండ్ 222 గజాలు, 200 గజాలు ఆక్రమించుకొని కట్టుకొని G+1 పర్మిషన్ ఉన్నా కూడా G+3 కట్టి ప్లస్ పెంట్ హౌస్ కట్టి అక్రమంగా కట్టుకున్నాడు. మళ్ళీ పక్కన వాళ్ళని ఎవరిని కట్టేయకుండా అతను అడ్డుకుంటున్నాడు. దానికి మున్సిపల్ ఆఫీస్లో పనిచేసిన బిల్ కలెక్టర్ రణవీర్ భూపాల్ అని అతని తమ్ముడు రఘువీర్ భూపాల్ వాళ్ళ తమ్ముడు అడ్డుకుంటున్నాడు. తర్వాత అతనికి మాత్రము అక్రమంగా ఆక్రమించుకున్న దానికి మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళకి మాత్రం కట్టుకోనియకుండా అడ్డుకుంటున్నాడు. దీని గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది ప్రజావాణిలో. దానికి గవర్నర్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఇందల్వాయి మండలం వెంగల్పాడు గ్రామానికి చెందిన లావుజ్జ నరేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గత నెల 28న ఇంటి నుండి కనబడకుండా వెళ్లిపోయాడు. నరేష్ కనిపించడం లేదని అతని తల్లి నీలాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం తిరుమన్పల్లి గ్రామ శివారులోని రైలు పట్టాల సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు నరేష్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతుడికి ఒక కూతురు ఉండగా భార్య గర్భవతిగా ఉందని, డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్లిందని ఎస్ఐ మహేష్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ లో డాక్టర్లను, నర్సులను నియమించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ ను సందర్శించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ హెల్త్ సెంటర్ లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు లేక విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నా యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్ గతంలో కనీసం స్ట్రీట్ లైట్ కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్ లో విద్యార్థులకు అవసరమైన టాబ్లెట్లు కూడా దొరకకపోవడం యూనివర్సిటీ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో 1200 విద్యార్థులు ఉన్న చోట విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతను కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు పవన్, సతీష్, సాగర్, దినేష్, చిత్రు తదితర ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే హెల్త్ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఈరోజు హెల్త్ సెంటర్కు సంబంధించిన దాంట్లో ఏదైతే చాలా దారుణమైన అధ్వానంగా పరిస్థితి హెల్త్ సెంటర్లో ఉంది. ఇక్కడ ఒక డాక్టర్ లేరు, దాంతోపాటుగా
దీన్ని ఏదైతే బాగు చేయడం కోసం క్లీనింగ్ చేసుకోవడం కోసం కావచ్చు, క్లీనర్లు లేని పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వాచ్మెన్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, ఎవరు లేని దుస్థితి ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో దాపరించిన పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే మేము ఇక్కడున్న యంత్రాంగానికి తెలియజేయడం జరుగుతుంది. హెల్త్ సెంటరు 1200 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్లకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా, జ్వరం వచ్చినా, ఇంకేమైనా కడుపు నొప్పి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ట్యాబ్లెట్లు లేని పరిస్థితి. ఈ దారుణమైన దుస్థితికి ఇవాళ దిగజారిపోయింది తెలంగాణ విశ్వవిద్యాలయం. వెంటనే డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలి. దాంతోపాటుగా ఇక్కడ అటెండర్లను కేటాయించాలి. దాంతోపాటుగా స్ట్రీట్ లైట్లు, ప్రత్యేకంగా ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేని పరిస్థితి ఉంది. వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు కూడా చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ఇవాళ హెల్త్ సెంటర్లో లేవు. వెంటనే హెల్త్ సెంటర్ని పట్టించుకోవాలి, హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి డాక్టర్లను 24 గంటలు డాక్టర్ను ఉంచేటట్టుగా చూడాలని చెప్పి, దాంతోపాటుగా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా అన్ని టాబ్లెట్లు కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, అన్నీ ఇక్కడ ఉంచాలని చెప్పి, ఈ స్టోరేజ్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని, దాంతోపాటుగా ఇక్కడ యూనివర్సిటీ అధికారులను మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాంతోపాటుగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.